హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. సో ప్రజెంట్ నాతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ ప్రదీప్ గారు ఉన్నారు. సో ప్రీవియస్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్కి క్లారిటీ ఇవ్వడానికి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి క్వశ్చన్స్కి క్లారిటీ తీసుకొచ్చుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ మా, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు న్యూస్ చూస్తే మనకి స్టాక్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు అండ్ చాలా మంది లర్న్ చేయాలి మనీ అనుకుంటారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు సార్? సూపర్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మార్కెట్ డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది. ఓకే, అంటే వీ గాట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ 2020 కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు. మార్కెట్ కరెక్షన్ 2020లో జరిగింది ఇంతకుముందు, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది. సో మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఫస్ట్ భయపడేది ఎవరు అంటే ట్రేడర్స్. ట్రేడింగ్ అంటే వాళ్ళు రెగ్యులర్గా అమ్మడము కొనడం చేస్తూ ఉంటారు. దే ఆర్ ద ట్రేడర్స్ అన్నమాట. బట్ ఇన్వెస్టర్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే దే ఇన్వెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్. దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఫర్ టుడే, దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. కాబట్టి వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకు మంచి ఆపర్చునిటీ అంటే దే ఆర్ గెట్టింగ్ ఎట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏది తీసుకున్నా కానీ మనకు ఇయర్ ఎండ్ సేల్ అవన్నీ చూస్తుంటామా మాల్స్లో, ఇప్పుడు నడిచేది అదే అనమాట. ఇయర్ బిగినింగ్ సేల్, ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు సేల్ పడ్డది స్టాక్ మార్కెట్ లో. యూ కెన్ బై ఎనీ స్టాక్ ఎట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ఓకే సార్, లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను నేను అండ్ ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకే మాకు కూడా క్లారిటీ ఉంటుంది అనేసి. సో ఒక పర్సన్ కి 30 years ఉన్నాయి సార్ అండ్ తను వచ్చిన శాలరీలో స్పెండ్ చేసే మనీ 50,000 అండ్ తను 55 years లో రిటైర్డ్ అవుతాడు. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ని ఆఫ్టర్ 55 years రిటైర్డ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మా. ఇది చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎంగేజ్ ఉన్నారు, హీఈస్ ఎర్నింగ్ మనీ, హీఈస్ స్పెండింగ్ మనీ, హీ కెన్ స్పెండ్ వాట్ ఎవర్ అమౌంట్ హీ వాంట్ టు స్పెండ్. బట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ దెర్ ఇస్ నో ఇన్కమ్ అండ్ యువర్ ఎక్స్పెండిచర్ విల్ గో వెరీ హై అన్నమాట. ఎక్స్పెండిచర్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బట్ ఇన్కమ్ రాదు. అండ్ అప్పుడు ఎలా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రావాలి. సో దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ హీస్ స్పెండింగ్ 50,000 rupees పర్ మంత్. కరెక్ట్. దీంట్లో నేను 7% ఇన్ఫ్లేషన్ అంటే మనకు ఎవ్రీ మంత్ మనకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇఫ్ యూ సీ కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఇన్ 2014 వాజ్ 75 rupees, 2024 100 rupees, 2034లో ఎంత ఉంటే తెలియదు మనకు, అవునా? అలాగనే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. 2014లో 25,000కు ఒక ఫ్యామిలీ నడుస్తుంటే ఇవాళ 50,000 రూపాయలు కావాలి. 2035 వచ్చేరకు నిజంగా ₹1,00,000 కావాల్సిందే. సో తన ఏజ్ ప్రకారం చూసుకుంటే ఇవాళ తను 50,000 rupees స్పెండ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 55 అంటే ఒక 25 years తర్వాత తన ఏజ్ ఇంకో నెక్స్ట్ 25 years తర్వాత సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ కావాలంటే హీ షుడ్ హ్యావ్ మినిమం టు మినిమం 2,70,000 rupees పర్ మంత్. ఓకే, 2,70,000 రూపాయలు పర్ మంత్ ఆయనకు ఎక్స్పెండిచర్ కావాలి సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలంటే. సో 2,75,000 rupees తను నెలకు కావాలంటే హీ హ్యాస్ టు క్రియేట్ ఎ వెల్త్ ఆఫ్ 5.5 CR. 5.5 కోట్లు తన దగ్గర ఉందనుకోండి, అప్పుడు నెలకు 2,70,000 రూపాయలు లైఫ్ లాంగ్ తను ఖర్చు పెట్టుకుంటా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆర్ ఛాలెంజెస్, ఈ 5.5 CR అనేది పెద్ద అమౌంట్. అది వినగానే అవ్వదు అనేసి వదిలేస్తారు చాలా మంది. దాన్ని మీరు సిస్టమేటిక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక పద్ధతి ప్రకారము అది అచీవ్ చేసుకోవడం చాలా పాసిబుల్. అది ఓకే. దీనికి ఏం లేదు, యూనిట్ టు స్టార్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ అసెట్ క్లాస్. సరైన పద్ధతిలో సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది అచీవ్ చేసుకోవచ్చు. ఈ అట్ ద ఏజ్ ఆఫ్ 30 తను ఒక నెలకు 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తను 55 years వచ్చే వరకు ఈ 5.5 CR అనేది అచీవ్ అవుతాడు తను. దాంట్లో నుంచి ఎవ్రీ మంత్ 2.7 lakhs or 3 lakhs పర్ మంత్ he can withdraw and he can use for his day-to-day necessities. In case నా వల్ల అంటే మీ వల్ల అతని వల్ల 20,000 rupees పర్ మంత్ కాదు,
అట్లీస్ట్ హీ కెన్ స్టార్ట్ విత్ 10,000 rupees per month ఓకే and add a step up of 10% every year. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, సో అంటే చిన్న ఏజ్ నుంచే అంటే 20 years నుంచే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి బెనిఫిట్ ఉంటుందని. కరెక్ట్. సో 20 years నుంచి రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ 1 month గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ మంత్ కట్టలేదు, లేదు 20,000 ఇన్వెస్ట్ చేసే దగ్గర 5,000 ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది సార్? 2 things మా, మనం అనుకున్నంత ఈజీగా కాదు ఇంత 20 years 30 years ఇన్వెస్ట్మెంట్ చేయడము. ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత ఎన్నో హర్డల్స్ వస్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సో వేరే వేరే కమిట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇఫ్ ద పర్సన్ ఈజ్ అనేబుల్ టు ఇన్వెస్ట్ ఆర్ పర్టికులర్ మంత్, హీ కెన్ పాజ్, స్టాప్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, పాజ్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి లేదు అంత కట్టలేకపోతున్నారంటే దాన్ని తగ్గించుకునే ఫెసిలిటీ కూడా దీంట్లో ఉందన్నమాట. ప్లస్ వెన్ ఎవర్ హీ హ్యాస్ మోర్ అమౌంట్, ఎక్కువ మనీ ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అగైన్ అట్లీస్ట్ హీల్ రీచ్ టు ద సేమ్ గోల్. తన ప్లాన్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వదు అక్కడ. సార్ ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, ఒక 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తే బాగుండని అనుకుంటారు. సాఫ్ట్వేర్సే కాకుండా నార్మల్ డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి బల్క్ అమౌంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ వస్తుంది. బట్ ఇదంతా కాకుండా నార్మల్ గా వర్క్ చేసుకునే వాళ్ళు డైలీ వర్కర్స్ కి, సో వాళ్ళు సమ్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేయడానికి ఉండదు, పిల్లలు పెడతారన్న సిచ్యువేషన్ కూడా ఉండదు. సో అప్పుడు కూడా వాళ్ళు లైఫ్ ని లీడ్ చేయాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. కరెక్ట్. సో వాళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకు ప్రెసెంట్ ఉన్న ఖర్చులు అండ్ వాట్ అమౌంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 30 years లో నేను రిటైర్ అవుతున్నాను, 30 years తర్వాత నాకు నెలకు ఒక 2 లక్షల రూపాయలు కావాలి అంటే నాకు దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు నాకు వెల్త్ క్రియేట్ అయితే కానీ నాకు నెలకు 2 లక్షల రూపాయలు తీయలేను. సో ఆ 3 కోట్లు 30 years తర్వాత కావాలి అంటే ఇవాళ నుంచి వాళ్ళు నెలకు ఒక 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. దెన్ దే కెన్ అచీవ్ దట్ గోల్ అనమాట. ఈ 10 years కాదు 20 years కాదు, జస్ట్ 3 years 4 years లో చాలా అమౌంట్ కావాలి, 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం అని అంటున్నారు. ఈ 3-4 years లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా, లేదు సో 10,000 per month ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? See, investment is anything is good ma. Okay. Unless until you have your clear goal. మీకు ఆ క్లారిటీ, ఆ గోల్ క్లారిటీ ఉందనుకోండి, ఇట్స్ బెస్ట్ అనమాట. మీకు నాకు 5 years తర్వాత కావాలంటే 5 years తర్వాత తీసుకోండి. ఓకే. ఇప్పుడు మార్నింగ్ లేచి షన్విత ఆఫీస్కి బయలుదేరిన తర్వాత ట్రాఫిక్ ఉందని మధ్యలోనే దిగిపోయింది అనుకో, సో మధ్యలోనే ఉండిపోతుంది, అవునా? లేదు కొంచెం పేషెన్స్ ఉందనుకో, దెన్ షీల్ రీచ్ టు ఆఫీస్, అంతేనా? పేషెన్స్ లేకుండా మధ్యలోనే దిగిపోతే ఆఫీస్ ఎప్పటికీ రీచ్ కాలేం మనం. సో అలాగా నా గోల్ ఏంటిది, ఎస్ ఆఫ్టర్ 5 years నాకు రిక్వైర్మెంట్ ఉంది, 10 years రిక్వైర్మెంట్ ఉంది, తర్వాత రిక్వైర్మెంట్ ఉంది. సో యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్. సో మార్కెట్ పడ్డప్పుడు డబ్బులు తీసేయడం, మార్కెట్ పెరిగినప్పుడు డబ్బులు పెట్టడము, యూ విల్ నాట్ మేక్ యువర్ మనీ ఎనీ టైం. ఎప్పటికీ కూడా వెల్త్ క్రియేట్ చేయలేం అలా చేస్తే. ఆ పేషెన్స్గా ఉంటేనే వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. దిస్ అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటుంది ఎప్పటికీ. 2020లో వచ్చింది, 2000లో వచ్చింది, దానికంటే ముందు వచ్చింది, ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఇది. ఎవ్రీ 4-5 years you will see this ups and downs. ఏజ్ 34 years, అతను ల్యాండ్ అమ్మాడు, 60 లక్షలు వచ్చింది. సో మంచి ఒక బెస్ట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫ్యూచర్ లో కూడా తనకి 3 goals ఉన్నాయి. ఏంటి అని అంటే పిల్లల స్టడీ అవ్వాలి, మ్యారేజ్ అవ్వాలి, రిటైర్డ్ అయిన తర్వాత కూడా లైఫ్ అనేది మంచిగా ఉండాలి అంటే పీస్ఫుల్ గా, ఓకే నాకేం టెన్షన్స్ ఉండొద్దు అనేసి. సో అంత మంచి లైఫ్ ఉండాలి అని అంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? గ్రేట్, గుడ్ క్వశ్చన్ మా. సో ఇక్కడ తన పిల్లలు ఎంతమంది ఉన్నారు? సో 2 members ఉన్నారు, గర్ల్ అండ్ బాయ్. సో గర్ల్ కి ఏమో 3 years అండ్ అబ్బాయికి వచ్చేసి 1 year. ఓకే. సో తనకి ఇప్పుడు 2 options ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ప్రతి ఒక్కరు గైడ్ చేసేది, చెప్పేది, మనకు తెలిసింది ఇంకో ప్రాపర్టీ కొనడం, వచ్చిన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఇంకో ప్రాపర్టీ కొనడము. సిటీలో ఇప్పుడు 60 లక్షలు పెడితే నాకు తెలిసి ఒక 100 square yards కూడా రాదు హైదరాబాద్ సిటీలో. స్టిల్ వీ టేక్ ఇట్ as ఒక 200 square yards కొనొచ్చు, లేదంటే 2 BHK ఫ్లాట్ ఒకటి
కొనొచ్చు. అదొక ఆప్షన్. ద సెకండ్ అండ్ బెస్ట్ ఆప్షన్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ మేము చెప్పేది ఏంటంటే ఈ 60 లక్షల్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఠీకే. ఆయన ఫస్ట్ గోల్ ఏంటిది, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ పాప ఏజ్ 3 years అన్నారు. సో తనకు ఇంకా 15 years టైం ఉంటుంది టు యూజ్ ద హైయర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి రిక్వైర్మెంట్. సో ఈ 60 లక్షల ఇన్వెస్ట్మెంట్ కాస్త పాప 18 years వచ్చే వరకు ఇది ఆల్మోస్ట్ 2.2 CR అవుతుంది. సో 2.8 CR వరకు అవుతుంది, దాదాపు 3 CR వరకు అవుతుంది అనమాట. ఓకే, ఈ 3 CR లో నుంచి ఒక 1 CR పాపకు యూజ్ చేసిన ఫస్ట్ పాప ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఇంకా బ్యాలెన్స్ 2 CR అలాగే కంటిన్యూ అయింది అనుకో. సో బాబుది హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. బాబుది హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇది కాస్త దాదాపు ఇంకో 4 CR వరకు ఉంటుంది. ఇంకో 1 CR యూజ్ చేసుకున్నా దెన్ నెక్స్ట్ 5 years కి పాపది మ్యారేజ్ వస్తుంది. ఠీకే. పాప మ్యారేజ్ వచ్చే వరకు ఇది కాస్త ఒక 10 CR వరకు ఉంటుంది. ఆ 10 CRలకి వెళ్ళి ఒక 2 CR 3 CR పాప మ్యారేజ్ కి యూజ్ చేసినా కానివ్వండి, ఇంకా బ్యాలెన్స్ ఒక 6 to 7 CR ఉంటుంది. ఆ 6 to 7 CR అప్పటికి ఈ ఫాదర్ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే 34 ఉన్నారో హీల్ బి అరౌండ్ 55 to 60 years ఏజ్ లో ఉంటారు. ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ పిల్లల ఫస్ట్ పాప హైయర్ ఎడ్యుకేషన్, సెకండ్ బాబు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ పాప మ్యారేజ్ తర్వాత. సో తన రిటైర్మెంట్ తర్వాత నెలకు ఆయన 4 లక్షల రూపాయలు తీసుకున్నా కానీ హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అదే మనకు ల్యాండ్ తీసుకుంటే ఇబ్బంది ఏంటంటే ఆ ఏజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మడానికి వెళ్ళినప్పుడు కొనే బయ్యర్ కూడా దొరకాలి, స్మూత్గా ప్రాసెస్ జరగాలి, కరెక్ట్, డబ్బులు టైంకి రావాలి, రిజిస్ట్రేషన్కి వెళ్ళే ఓపిక ఉండాలి, హెల్త్ సపోర్ట్ చేయాలి. ఠీకే. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ల్యాండ్ కరెక్ట్ కాదనేసి అనట్లేదు, బట్ అక్కడ ఉన్న ఛాలెంజెస్ కూడా మనం చూసుకోవాలి. అదే ఇక్కడ మనకు వచ్చేసి లిక్విడిటీ ఉంటుందన్నమాట. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ క్లిక్ అవే మన యాప్కి వెళ్ళేసి రిడమ్షన్ చేస్తే 3 working days లోపల మన అకౌంట్కి డబ్బులు వచ్చేస్తాయి. ఎవరిని అడిగే పని లేదు, ఎవరి గురించి వెయిట్ చేసే పని లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ అ ఫిజికల్ ప్రాపర్టీ అండ్ లిక్విడ్ ప్రాపర్టీ. సో అట్ ద ఎండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎస్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచిదే, కాకపోతే మీకు లిక్విడిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆఫ్టర్ క్రాసింగ్ సర్టన్ ఏజ్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్. అది అంత ఈజీగా ఉండదు కాబట్టి సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ వన్ ప్రాపర్టీ డోంట్ గో ఫర్ అనదర్ ప్రాపర్టీ. దానికంటే బెస్ట్ ఏంటంటే లిక్విడ్ ప్రాపర్టీలో పెట్టుకోవడము, ఆన్లైన్ మనీలో పెట్టుకోవడము. ఇఫ్ యూ వాంట్ బై యూ కెన్ బై డిజిటల్ గోల్డ్ ఆల్సో, సేమ్ అలాగే పెడుతుంది. సో అక్కడ నుంచి మీరు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మీకు. సార్ నాకు ఒక డౌట్ ఉంది, చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, సో దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఎలా అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ అంటే బ్యాంక్ లో పెట్టినా కానీ సో మనకి మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో మనం హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనుకుంటారు. బట్ కాకపోతే చాలా పెద్ద అమౌంట్ వచ్చింది సార్, సో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామన్నా భయం అవుతుంది. ల్యాండ్ తీసుకుందామంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా అంటున్నారు. చాలా మందికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని అంటున్నారు. బట్ ల్యాండ్ కాకుండా ఇన్వెస్ట్ కాకుండా ఇంకేదైనా ఫర్దర్ గా ఉందా? ఇన్వెస్ట్ లోనే బెస్ట్ ఇన్వెస్ట్ ఏదైనా చేయొచ్చా? గుడ్ క్వశ్చన్. సో దీంట్లో ఏంటంటే ఇంతకు ముందు మనకు ఉన్న ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఆప్షన్స్. ఒకటి ఐదర్ మీరు అన్నట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డిలో ఉంటుంది అమౌంట్, లేదంటే పోస్ట్ ఆఫీస్. అంటే జనాలు వేరే ఆప్షన్ చూసేవాళ్ళు కాదు, పెట్టేవాళ్ళు కాదు. ద బెస్ట్ పాసిబుల్ వేస్ డూయింగ్ SWP, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో దీంట్లో అయితే బల్క్ అమౌంట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ఆర్ ఒక 20 లక్షల రూపాయలు వచ్చింది అనుకుందాం. ఠీకే. ఆ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి నెలకు ఒక 12 నుంచి 14 వేల రూపాయలు హ్యాపీగా తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ తీసుకున్నా సరే ఇక్కడ మన డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. వేరే పోస్ట్ ఆఫీస్ కానీ ఆర్ఎల్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మన పెట్టిన అమౌంట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. మన పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ పెరగదు, ₹1 కూడా పెరగదు. ఇక్కడ మనం అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా మన అయితే ఇన్వెస్టెడ్ వాల్యూ ఉందో
అది పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్లీ. సరే ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, ఒక ల్యాండ్ అమ్మేసి నాకు ఒక అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఏం చేసుకోవడానికి ఉండదు. ఏదైనా చేద్దామన్నా గోల్డ్ లేదంటే షాపింగ్, అంతకు మించి ఎక్కువ ఏం చేయలేను. బట్ ఈ అమౌంట్ ఇప్పుడే ఖర్చు పెట్టకుండా ఫ్యూచర్ లో కూడా నాకు అంటే ఏదైనా మ్యారేజ్ కానివ్వండి, లేదు స్టడీస్, లేదు నాకు పుట్టబోయే పిల్లలకి ఖర్చు పెడదామన్నా కానీ ఆ అమౌంట్ అలానే ఉండాలి. ఇంకా నేను ఏమనుకుంటాను, అది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే బాగుండేమో అనుకుంటాను. సో అది ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు? ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తామో ఎవ్రీ 5 years కి డబుల్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామా, ఫస్ట్ 5 years లో అది 20 లక్షలు అవుతుంది. ఠీకే, నెక్స్ట్ 5 years లో 20 కాస్త 40 అవుతుంది. 15 years లో అది 80 అవుతుంది. 20 years లో అది 1,60,00,000 అవుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యుయేషన్ ప్రకారం ఏంటంటే వీల్ నాట్ ఈవెన్ సజెస్ట్ ఫుల్ అమౌంట్ ఒకటే దాంట్లో పెట్టేసి వదిలేయండి అని చెప్పాము. దాన్ని సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లో పెట్టుకోమంటాము. ఎందుకంటే మార్కెట్ చాలా వోలటైల్ ఉందన్నమాట, చాలా కరెక్షన్ అవుతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మొన్న మండేలో చాలా పడిపోయింది, నిన్న చాలా రికవర్ అయింది, మళ్ళీ కూడా ఇవాళ కూడా సేమ్ పరిస్థితి నడుస్తా ఉంది అనమాట. సో దానికి ఏం చేస్తాం అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పెట్టుకోండి. మీరు ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి వెళ్తూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మార్కెట్ పడ్డప్పుడు విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, మార్కెట్ పెరిగినా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్టెడ్ వాల్యూ ఏదో మీరు చేశారో ఈ ఫండ్లో అది కూడా మీకు ఒక 8 to 10% లో పెరుగుతూ ఉంటుంది అనమాట, వితౌట్ ఎనీ రిస్క్. బెస్ట్ వెల్త్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటారు సార్? సిస్టమేటిక్గా ఎస్ఐపి చేయండి, యూ విల్ క్రియేట్ ఎ వెరీ గుడ్ వెల్త్ ఫర్ లాంగ్ టర్మ్. ఏదో ఇవాళ చేసాము రేపు చేయట్లేదు, మార్కెట్ చూసి తీసేసాము అని అనకుండా ఆ పద్ధతి ప్రకారము సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా హ్యాపీగా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో వీటెల్ రూల్ 21 అంటాము. ఒక పర్సన్ ఎస్ఐపి స్టార్ట్ చేశారు, ఫస్ట్ 7 years ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత హీల్ సీ ఓన్లీ 10% ఆఫ్ ద ప్రాఫిట్. అంటే ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే 1,10,000 రూపాయలు మాత్రమే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ 7 years అంటే 14 years చూసుకుంటే యూ విల్ క్రియేట్ ఓన్లీ 20% ఆఫ్ ద వెల్త్. అంటే 2,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే 2,20,000 30,000 రూపాయలు మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ 7 years అంటే 21 years వచ్చేసరికి మీ వెల్త్ 3 lakhs అయితే మీకు 27 lakhs ప్రాఫిట్ ఉంటుంది. మీ ఇన్వెస్టెడ్ వాల్యూ 3 lakhs, బట్ మీరు క్రియేట్ చేసిన ప్రాఫిట్ 27 lakhs. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. 90% ఆఫ్ ద వెల్త్ క్రియేటెడ్ ఇన్ 21 years ప్రాఫిట్. సో మీరు ఎంత లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత వెల్త్ క్రియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అండ్ అంటే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కదా. సో ఇంకా ఫర్దర్గా మనం వీడియోస్ చేసి వాళ్ళ డౌట్స్ ఉన్నాయి క్లారిటీ ఇద్దాం. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అది క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.